ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ ఛానల్ చూసుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. కళ్యాణ్ వచ్చేసి ఒక ఓటీటీకి సైన్ చేశాడు. ఆ సైన్ చేసింది త్వరలో అది షూటింగ్ స్టార్ట్ అవబోతుంది అనమాట. ప్లస్ తన చేసిన ఆల్బమ్ ఎప్పుడు వస్తుందని చెప్పి అడిగారు కదా. ఆల్బమ్ వచ్చేసి మన పెద్ద మూవీ రిలీజ్ ఉంది. పెద్ద మూవీ రిలీజ్ తర్వాత ఆల్బమ్ రిలీజ్ చేస్తారట. రీజన్ ఏంటంటే తను పెద్ద మూవీ ఫ్యాన్ అట. సో దానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్లస్ తన ఆల్బమ్ చూసినప్పుడు తను ఇంకా ఆల్బమ్ని చూడాలంటే దానికి అటు అంటే ముందు కానీ వెనక కానీ ఏ మూవీస్ లేకుండా ఉంటే కొంచెం అది జనాలకు వెళ్తుంది అన్నట్టు అనుకుని అట్లా రిలీజ్ చేద్దాం అనుకున్నారట. సో ఇదంతా పక్కన పెడితే మన కళ్యాణ్ పడాల ఇంటర్వ్యూలో చాలా చెప్పాడు. నేను ఆల్రెడీ 2 పార్ట్స్ పెట్టాను. తన ఇంటర్వ్యూలో కొన్ని కాంట్రవర్సీ క్వశ్చన్స్ కూడా అడిగారు. అదేంటంటే ఇప్పుడు ఆ క్వశ్చన్, నువ్వు ఒక పెళ్లి చూపులకి వెళ్ళావు. ఆ పెళ్లి చూపుల్లో వచ్చేసి నీకు తెలియకుండా పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. బట్ నీవు చూసిన అమ్మాయి నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయితే నువ్వేం చేస్తావని చెప్పి అడిగారు. తను ఏం చెప్పాడంటే తర్వాత మీట్ అవుదాం అని చెప్పి ఇంకా వెళ్ళిపోతాను అనమాట. అంటే తర్వాత మీట్ అవుదాం వెళ్ళిపోవడం అంటే అంటే తను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, తన గురించి మొత్తం తెలుసు, ఇంకా మాట్లాడేందుకు టైం వేస్ట్ కదా, అందుకనే వెళ్ళిపోతానని చెప్పి చెప్తానమాట. తర్వాత మీలో ఏం మార్చుకోవాలనుకుంటారు అంటే మీలో బాడీలో ఏదైనా మార్చుకోవాల్సి వస్తే ఏం మార్చుకుంటారు అంటే హెయిర్ ఇట్లా ఏం మార్చుకుంటారంటే నేను హెయిర్ మార్చుకుంటానని చెప్పి చెప్తాడు. హెయిర్ కింద బాగానే ఉంది కదంటే అంటే యాక్చువల్గా ఫస్ట్లో నా హెయిర్ చాలా బాగుండేది, ఇప్పుడైతే పిచ్చి పిచ్చిగా అయిపోయింది, ఎందుకో తెలీదు, అసలు కంట్రోల్ అవ్వట్లేదు, స్టైల్గా ఉండట్లేదు అంటే అంటే ఇంతకుముందు డిప్ప కటింగ్ ఉండేది కదా, అంటే ఆర్మీలో ఉన్నప్పుడు డిప్ప కటింగ్ ఉంటుంది కదా, డిప్ప కటింగ్ ఉండేది అందుకని అట్లా అనిపిస్తుంది. అంటే ఏమో మేబీ అదే ఉండొచ్చేమో, కానీ నాకైతే కంట్రోల్ అవ్వట్లేదు అసలు అంటే ఇప్పుడు హెయిర్ స్టైలిస్ట్లో నన్ను పిలిపించి చేయించుకోవడం అంటే యాక్చువల్గా చేస్తామన్నారు జ్యోతి అని చెప్పి, సెలూన్ అటువైనా చేస్తామన్నారు కానీ చేయిస్తామన్నారు కానీ నాకు అసలు వద్దనిపించింది. ఎందుకంటే మళ్ళీ హెయిర్ స్టైల్ మారినప్పుడు ఫేస్ లుక్ కూడా మారిపోతే బాగోదు కదా అని చెప్పి అన్నాడు అనమాట. యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే మోస్ట్ కాంట్రవర్సీ కామెంట్స్ అంటే కొన్ని మీమ్స్ వేస్తుంటారు కదా, అసలు మీకు ఏదన్నా కానీ కామెడీగా అనిపించినాయి అసలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే యాక్చువల్గా తన మీదట ఒక ₹1,00,00,000 ఇల్లు కొనుక్కున్నాడు. ఆ ₹1,00,00,000 ఇంట్లో ఒక పెద్ద థియేటర్ చేయించుకున్నాడని చెప్పి నా మీద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేశారనమాట ఒక కామెంట్. యాక్చువల్ ₹1,00,00,000 ఇల్లు, నాకు అంత పెద్ద థియేటర్ అసలు ఎక్కడ నేను ఆ ఇల్లు చూశారు కదా, చాలా చిన్న ఇల్లు, దాన్ని ఇంకా ఇల్లు కట్టించడం అవ్వలేదు, దానికి సంబంధించి పెయింటింగ్ వేయడానికే నానా కష్టాలు పడుతున్నాను అని చెప్పి అన్నాడు అనమాట ఆ మాటని. సో ఇదంతా కాంట్రవర్సీ అయ్యే అంటే వాళ్ళకి ఇంతుందా అంతుందని చెప్పి చెప్పడం, నాకు ₹1,00,00,000 ఉన్నాయి అని చెప్పి చెప్పడం, నాకు బిగ్ బాస్ నుంచి ₹1,00,00,000 వచ్చినాయి అని చెప్పడం, అసలు ఇది మాత్రం నవ్వుతూ మొత్తం ప్రతిదానికి నవ్వుతూనే చెప్తున్నాడు కళ్యాణ్ పడాలి అయితే. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే నాకు నా ఫ్రెండ్స్ని అందరినీ నా గర్ల్ ఫ్రెండ్స్ని చేసేయటం, తన లవరు తిన్న లవరు అని చెప్పడం, అదైతే అసలు అంటే ఎవరైనా కానీ ఫ్రెండ్స్ లవర్లాగా చెప్పడం అది కరెక్ట్ కాదు కదా. ఇట్లాంటివన్నీ చాలా రాస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు అని చెప్పి చెప్తారనమాట. చెప్తే ఇంకా ఎప్పుడైనా కానీ పబ్లిక్లో గొడవ పడ్డారా, ఎప్పుడైనా గొడవలు పట్టడం అట్లాంటివి జరిగింది? అబ్బో చాలా జరిగింది. ఎందుకంటే మనం చదువుకుంది మొత్తం వచ్చేసి డిగ్రీ అయినా ఇంటర్ అయినా ఏవైనా కూడా మొత్తం హాస్టల్సే కదా. సో హాస్టల్స్లో మనం చేసే గొడవలు అయితే మామూలుగా ఉండవు, మామూలుగా కొట్టుకోం, చిన్న వాటి దగ్గర కూడా కొట్టుకుంటాం. అట్లా చాలా గొడవలు జరిగినాయి, చాలా గొడవలు చేశాను అని చెప్పి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఎందుకు మీ కార్లో ఫస్ట్ ఎవరిని ఎక్కించుకున్నారు అని చెప్పి అడుగుతుంది మన యాంకర్. అంటే నేను ఫస్ట్ ఎక్కించుకోవడానికి కార్ ఇంకా రాలేదు కదా, స్టిల్ ప్రాసెస్, ఇంకా కార్ నా దగ్గరికి రాలేదంటే. అంటే యాక్చువల్ 6 months అయినా కానీ కార్ తన దగ్గరికి రాలేదంటే మరి ఏం జరుగుతుందో బిగ్ బాస్లో మనకైతే తెలియదు. కార్ ఇంకా తనకి హ్యాండ్ ఓవర్ కూడా చేయలేదట. ప్లస్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే తను ఎప్పుడైనా కానీ నా వర్క్ ఏదైనా ఆలోచించుకునేటప్పుడు నేను స్నానం చేసేటప్పుడు వర్క్ ఆలోచించుకుంటాను, లేకపోతే నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు కారు ఎవరైనా పక్కన అడుగుతుంటే అప్పుడు నేను వర్క్ ఏముంది అలాట్ చేసుకుంటాను, అలాంటివి చేస్తుంటాను. ప్లస్ ఇంకొకటి మీకు చెప్పాలి ఏంటంటే నేను యాక్చువల్గా ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టానంటే పక్కన మర్చిపోతాను. రీజన్ ఏం చెప్పాడంటే ఒకరితో ఫోన్లో మాట్లాడుతున్నాను, ఒక అతను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను, ఇంకా ఇంకొక ఫోన్లో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. సో కొంచెం లైన్లో ఉండండి అని చెప్పి లైన్లో పెట్టేసి ఇంకా ఇంపార్టెంట్ కాల్ మాట్లాడిన తర్వాత అసలు ఈ పక్కన ఒక ఫోన్లో లైన్లో ఉన్నారు అని చెప్పి మర్చిపోయిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఒక 10-15 minutes అయిన తర్వాత ఏంటి ఫోను ఇట్లా ఉందని చెప్పి చూస్తే అప్పుడు గుర్తుకొచ్చింది నేను మాట్లాడుతున్నాను చెప్పి. అప్పుడు ఏంటి కళ్యాణ్ ఏమైంది అంటే మర్చిపోయాను సారీ అని చెప్పాను అని అంటే అప్పుడు యాంకర్ అంటదనమాట, అంటే మీరు ఇట్లా కూడా మర్చిపోతుంటారంటే అవునక్క, అంటే నాకు పనిలో పడిపోతే అసలు ఏం గుర్తుండట్లేదు, అంటే అది ఓవర్ థింకింగ్ అంటారంటే అఫ్కోర్స్ ఓవర్ థింకింగ్ ఉంది అని చెప్పి అంటాడనమాట. ప్లస్
సో 'తనుజ కళ్యాణ్‌కి' సంబంధించి వెబ్ సీరీస్ రాబోతుంది అని చెప్పి గుడ్ న్యూస్ చెప్తున్నారంటే, అవును ఉంది. బట్ దానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. కానీ ఇద్దరం కలిసి చేస్తాము. ప్లస్ ఇద్దరం ఫ్యాన్స్‌ని కూడా మీట్ అవుతాం. లైవ్‌లో కూడా రావాలనుకుంటున్నాం. ఇవన్నీ జరగాలంటే కొంచెం మాకు కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే తను బిజీలో తనుంది. నా బిజీలో నేనున్నాను అందుకని చెప్పి అంటాడనమాట. సో అది వచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇవన్నీ టుడే గైస్.